హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు సుజీరామ్ వరల్డ్. అందరూ ఉగాది ఎలా జరుపుకున్నారు? నిన్న ఉగాదికి మా పిల్లల్ని ఇలా నా శారీస్తో రెడీ చేశాను. చాలా బాగా వచ్చాయి. ఇలా పెద్దవాళ్ళ శారీస్తోనే పిల్లల్ని అందంగా రెడీ చేసేయచ్చండి. శారీ టైట్గా ఊడిపోకుండా ఉండడానికి నేను ఇక్కడ పిల్లలు పెట్టుకునే బెల్ట్ పెట్టాను నడుము దగ్గర. ఇంకా శారీ అంతా మనం ఎలా కట్టుకుంటామో అలాగే కట్టేయచ్చు. మనకన్నా హైట్ తక్కువ ఉంటారు కాబట్టి కొంచెం శారీని ఎక్కువగా లోనకు ఫోల్డ్ చేయాలి. అలాగే పిల్లలకు శారీస్ కట్టేటప్పుడు కొంచెం సాఫ్ట్గా ఉండే శారీస్ను సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే ఎక్కువసేపు క్యారీ చేయలేరు పిల్లలు. శారీ కట్టుకొని రెడీ అయ్యి ఈ ఉగాదికి ఉగాది పచ్చడి మా పాపే తయారు చేసింది. శారీ ఎలా కట్టానో చూసి ఇంకేదైనా పండగకి మీ పిల్లలను కూడా ఇలానే రెడీ చేయండి. వాళ్ళు ఎక్కువసేపు ఉంచుతారో ఉంచరని తప్ప కట్టడం అయితే అంత కష్టమేమీ కాదు.
చెప్పు ఇప్పుడు మరి ఉగాది పచ్చడి గురించి చెప్పు. ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు వేయాలి, ఏమేమి వేయాలి చెప్పు నాన్న. ఉగాది పచ్చడిలో ఏమేమి వేస్తాం? ఉగాది పచ్చడిలో ఎన్ని రుచులు ఉంటాయి? రుచులు అని కూడా అంటారమ్మా. ఏం వేయాలి ఉగాది పచ్చడిలో? బెల్లం, ఉప్పు, చింతపండు, మామిడి ముక్కలు, వేపపూత, కారం. కారం అంటే కారం కాకుండా మిరియాల పొడి వేయాలన్నమాట. అంటే మిరియాల పొడి ఫస్ట్ మన ఇండియన్స్ కి అసలు కారమే తెలియదు అంటున్నా. అప్పుడు మిరియాల పొడి వేసేవారంట కారానికి బదులు. అందుకని మిరియాల పొడి కానీ ఇది కూడా కారం లాగే కారం వస్తుంది అనమాట మిరియాల పొడితో. ఉగాదా చెప్పు. బ్రహ్మదేవుడు ఈ రోజే అందరినీ సృష్టించాడు. ఇంకా ఇది కొత్త సంవత్సరం కూడా. చాలు చాలు. అంటే ఇప్పుడు సాల్ట్ దేనికి, బెల్లం దేనికి, మిరియాల పొడి దేనికి, దేన్ని సూచిస్తాయి తెలుసా? మరి మన లైఫ్ లో ఒక్కో ఎక్స్పీరియన్స్ ని సూచిస్తాయి అన్నమాట. ఈ 6 రుచులు మనకు ఒక్కో ఎక్స్పీరియన్స్ ని సూచిస్తాయి. మరి ఏవి దేన్ని సూచిస్తాయి మరి చెప్పు. నీకు తెలిసినా చెప్పు, తెలియని అయితే వద్దు. బెల్లం స్వీట్ మెమోరీస్ కి, లేకపోతే బాధలకి, కష్టాలకి. చింతపండు నేర్పుగా ఉండాలి, నేర్పుగా వ్యవహరించాలి. చింతపండు అందరికీ జాగ్రత్తగా నడుచుకోవడానికి. ఇంకా ఇంకేమున్నాయి? వేప చెప్పేసా కదా నాన్న. వేపపోతుంది వేపపోతుంది. ఓకే. పచ్చి మామిడికాయ ముక్కలు కొత్త సవాళ్ళు, అంటే కొత్త ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. కొత్త వాటిని ఏమైనా కొత్త దాన్ని ఎదుర్కోవడానికి, వాటిని మనం ఆ కొత్త సవాల్ని మనం స్వీకరించడానికి అన్నమాట. అంటే పెద్దవైతే స్వీట్ వస్తాయి నాన్న. చిన్న మామిడికాయలు మాత్రమే వగరు ఉంటాయి అన్నమాట. అందుకని చిన్న పింజలు లాంటి మామిడికాయలు వేయాలి, పెద్ద వేయకూడదు. అవును. మరి కారం దేనికి? కారం మనం సహనంగా ఉండడానికి. అలాగే ఈ ఉగాది పచ్చడిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ ఉగాది పచ్చడిలో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ మన హెల్త్ కి చాలా మంచిది. మన తెలుగు సంవత్సరం మాత్రం చైత్ర శుద్ధ పాడ్యం నుంచి మొదలవుతుంది. వాటర్ కూడా వేయి. వాటర్ అయినా ఇంకా చెప్పు. బాగుంది. అమ్మాయి చేసిన ఉగాది పచ్చడి బాగుందో లేదో నువ్వు చెప్పలేదు. చాలా బాగుంది నాన్న. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.